మొత్తం ప్రపంచంలో ఒకే ఒక్క కాశీ క్షేత్రం ఉండగా, దక్షిణ కాశీలు అనేకం ఉన్నాయి. కాశీకి దక్షిణాన, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక శైవ క్షేత్రాలను దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని లక్ష్మీపురంలో శివుని దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి వేడుకలను ఇక్కడివారు ఎంతో ఘనంగా అంగరంగ వైభోగంగా జరిపిస్తారు. ఈ ఆలయానికి చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా అంతా ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ ఆలయంలో సీతారామచంద్ర స్వామివారు, శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి సమీపంలోనే మునులు ఏర్పాటు చూసుకున్న కట్టడాలు. సమీపంలో ఉన్న గోదావరి నదీ తీరం, ఈ నదీ తీరాన అనుకునే ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ మునులు కట్టిన కట్టడాలు అప్పట్లో మొత్తం మట్టితో నిర్మితమైనందున అన్ని కూడా శిథిల వ్యవస్థకు చేరుకుని దాదాపు కనుమరుగైనవి. ఇక్కడ ఉన్న పురాతన కట్టడం, ఈ కట్టడంలో మునులు, ఋషులు తపస్సులు చేసేవారు. తపస్సు చేసిన తరువాత ఇక్కడి నుండే కాశీకి స్వరంగ మార్గం గుండా వెళ్ళేవారు. ఇక్కడి నుండి కాశీ వెళ్ళడానికి సుమారుగా 30 రోజుల సమయం పట్టేది అని ఇక్కడి వారు చెప్తున్నారు. ఇక్కడి నుంచి కాశీకి కాకుండా అంతర్వేది నరసింహస్వామి గుడికి, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి, అప్పనపల్లి వెంకన్న స్వామి దేవాలయానికి, చిన్న తిరుపతికి ఇలా ఈ స్వరంగంలో అనేక మార్గాలున్నాయి. ఈ స్వరంగ గుండా వెళ్ళడానికి పెద్ద పెద్ద కాగడాలను వెలిగించుకుని 30 రోజులకు సరిపడా ఆహార పదార్థాలను తీసుకుని ఒకేసారి అనేక మునులు కలసి గుంపులు గుంపులుగా ఒకరి వెనుక ఒకరు వెళ్ళేవారు. ఈ స్వరంగ మార్గాలు చాలా చిన్నవిగా ఉంటాయి. శివాలయానికి దగ్గరలోనే ఈ కట్టడాన్ని మునులు, ఋషులు నిర్మించుకున్నారు. ఇక్కడ గోదావరి నది దక్షిణం వైపు ఒక 100 మీటర్ల దూరంలో ప్రవహిస్తుంది. ఈ కారణంగా ఇక్కడ నది ప్రవాహాన్ని స్థానికులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు.